కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కృషితో ఇంతటి ఎండాకాలంలో కూడా పెద్ద కోడూరు చెరువు మత్తడి దుంకుతుందన్నారు. రాష్ట్రమంతా పంటలు ఎండిపోతుంటే చిన్న కోడూరులో పచ్చని పంటలు కనిపిస్తున్నాయని తెలిపారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మరి రోజు చిన్న కోడూరులో ఇంత ఎండాకాలం కరువుల్లో ఇవాళ ఇంత పంట పండుతున్నదంటే డెఫినెట్గా అది కాళేశ్వరం ప్రాజెక్టు మన కేసీఆర్ కృషి. ఇవాళ రాష్ట్రం అంతా చూస్తున్నాం, ఎక్కడ టీవీ చూసినా ఎక్కడ పేపర్ చూసినా పంటలు ఎండిపోయినాయి, బోర్లు ఎత్తిపోయినాయి, మోటార్లు కాలుతున్నాయి, పొలాలన్నీ కూడా పశువులు తినడానికి గొర్రెలు మేకలు తినడానికి ఇడిచిపెట్టినరు అనేటువంటి వార్తలు ఇవాళ అంతటి చూస్తూ ఉన్నాం. కానీ మన చిన్న కోడూరులో మాత్రం ఎక్కడ చూసినా చక్కగా పచ్చటి పొలాలు కనబడుతున్నాయంటే అది కేసీఆర్ గారి కృషి, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఇదే కోడూరు పెద్ద చెరువు నిండాలంటే ఒక్కొక్కసారి 10 ఏళ్ళు 20 ఏళ్ళకి ఒక్కసారి కూడా నిండని పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మండు టెండర్లో పెద్ద కోడూరు చెరువు మత్తలు దుంకే విధంగా ఇవాళ నీళ్ళు వచ్చినాయి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అంత పెద్ద పని 4 సంవత్సరాల్లో చేసుకోగలిగినాం. మన దేశంలో మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు కడతారు. కానీ 4 సంవత్సరాల్లో నీళ్లు తెచ్చి ఇవాళ కేసీఆర్ గారు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం కూడా చేసినారు.